హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? గోల్డ్ రేట్ కానైతే 8,000 టచ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 7, ఆ ప్రీవియస్ ఇయర్ 6, ఇప్పుడైతే 8,000 టచ్ అయిపోయి ఉంది. ఈ టైంలో కానీ మనం బయటకు వెళ్ళి షాప్స్లో గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ కొనాలంటే వేస్టేజ్ మళ్ళీ జిఎస్టీ ఎక్స్ట్రా వేస్తారు. మనకైతే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా. అదే మనం ఈ విఏ అలాగే జిఎస్టీ లేకుండా గోల్డ్ కాయిన్స్ని ఆన్లైన్లో ఎలా తక్కువ రేట్కి కొనుక్కోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. అజియో అని ఆన్లైన్ యాప్ ఉంటుంది కదా, అందులో డ్రెస్సెస్ ఇలాంటివి అవైలబుల్లో ఉంటాయి కదా. ఆ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన దగ్గర కానీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ కానీ ఉంది అంటే మనకి 10% ఆఫర్ అయితే అప్లై అవుతుంది. ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకొని విఏ అలాగే జిఎస్టీ అయితే ఎక్కువ పే చేయకుండా గోల్డ్ కాయిన్స్ని అయితే తక్కువకి మనం కొనుక్కోవచ్చు. ఈ యాప్లో కానైతే పైన సర్చ్ బార్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి గోల్డ్ కాయిన్ అని కానీ సర్చ్ చేసామంటే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అలా స్క్రోల్ డౌన్ చేసామంటే కిందకి కేటగిరీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఒమెన్ అని క్లిక్ చేసి ఇక్కడ ఐడాల్స్ అండ్ కాయిన్ అని ఇచ్చి అప్లై అని ఇవ్వాలి. ఫిల్టర్స్లో కానీ వెళ్ళామంటే మెటల్ ప్యూరిటీ అని ఉంటుంది. అక్కడ 22 అండ్ 24 రెండు అయితే చూస్ చేసుకుంటే 22 అలాగే 24 ఉండే గోల్డ్ కాయిన్స్ అన్నీ వచ్చేసి ఈ పేజ్లోనే మనకి ఓపెన్ అవుతుంది. అలాగే స్క్రోల్ డౌన్ చేసి సార్ట్ బై లో టు హై అని కానీ ఇచ్చామంటే లో రేట్ నుంచి హై రేట్ వరకు మనకైతే గోల్డ్ కాయిన్స్ ఓపెన్ అవుతుంది అనమాట. అలా స్క్రోల్ డౌన్ చేసామంటే మనకి జాయల్కాస్ గోల్డ్ కాయిన్ మీద అయితే ఇప్పుడు ఆఫర్ ఉంది. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్. ఇది మనకి ఎంత రేట్కి వస్తుందో చూద్దాము, అలాగే ఎలా కొనుక్కోవాలో కూడా చూద్దాము. అలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత జాయల్కాస్ కాయిన్ ఉంది కదా 22, దాని మీద క్లిక్ చేసి అలా స్క్రోల్ డౌన్ చేస్తే కింద వచ్చేసి యాడ్ టు కార్ట్ అని ఉంటుంది. అలా యాడ్ టు కార్ట్ అని ఇచ్చామంటే కార్ట్లో అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు వ్యూ బ్యాగ్ అని ఇచ్చామంటే బ్యాగ్లో ఉంటాయి అన్నమాట గోల్డ్ కాయిన్ మనం ఏదైతే యాడ్ చేసామో అది. ఇక్కడ కిందనే మనకైతే అప్లై కూపన్ అని ఉంటుంది. ఈ కూపన్ అయితే క్లిక్ చేసి చూడండి ఒకసారి ఏదైనా కూపన్స్ ఉన్నాయా అని. ధనవర్ష అని ఒక కూపన్ అయితే అప్పుడప్పుడు ఇస్తున్నారు, అది కానీ ఉంటే అప్లై చేసుకోండి. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్ కానైతే మనకి మార్చ్ 25 వరకు అయితే ఉంటుంది. ఒక రోజు అయితే ఇస్తున్నారు, ఒక్కొక్క రోజు తీసేస్తున్నారు. మీరు చూసే టైంకి ఆఫర్ ఉందా లేదా అని చెక్ చేసుకొని అయితే కొనుక్కోండి. ఒకవేళ ఆఫర్ లేకపోయినా కూడా ఈ మార్చ్ 25 వరకు ఆఫర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి తీసేస్తూ ఇస్తారు, అందుకని మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కార్డ్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను. ఇక్కడ యాడ్ కార్డ్ అని ఉంది కదా, అలా అది క్లిక్ చేయగానే ఇక్కడ కార్డ్ నెంబర్ కానీ ఇచ్చామంటే గ్రీన్ కలర్లో మనకి 10% అంటే 900 లేదంటే 1000 ఆఫర్ అప్లైడ్ అని వస్తుంది. అలా వస్తేనే మనకి ఆఫర్ అయితే అప్లై అయినట్టు. దాని తర్వాత ఇక్కడ పే అని కానీ క్లిక్ చేసామంటే మన అకౌంట్ నుంచి డెబిట్ అయితే అయిపోతుంది అమౌంట్. ఒక 7 డేస్ నుంచి 10 డేస్ లోపల మన ఇంటికి అయితే పంపించేస్తారు గోల్డ్ కాయిన్ని. అది పిన్ కోడ్ని బట్టి మనకి 7 to 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కనైతే జాయల్కాస్లో ఎక్కువ ఆఫర్ ఉంది. అదే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనాలి అని అనుకునే వాళ్ళకి WHP గోల్డ్ కాయిన్ మీద కానైతే ఎక్కువ ఆఫర్ ఉంది. నేనైతే ఎక్కువ జాయల్కాస్ WHP గోల్డ్ కాయిన్స్ కొంటుంటాను, భీమా జ్యువెలరీ కూడా కొంటాను. చాలా కాయిన్స్కి కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి, కానీ మనకి తెలిసిన బ్రాండ్ కొనుక్కోవటం అయితే మంచిది. అయితే మీకు గోల్డ్ రేట్తో కంపేర్ చేసి మనకి ఎంత తక్కువకి ఆన్లైన్లో ప్రైస్కి మనం కొనుక్కోవచ్చు అని చెప్తాను. ఈ రోజు కానీ మనం 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూసుకుంటే 8,035 రూపీస్ ఉంది. అదే 24 క్యారెట్స్ కానీ రేట్ చూసుకుంటే 8,765 రూపీస్ అయితే ఉంది. ఇదైతే నేను అజియో ఆన్లైన్ యాప్లో ఎంత తక్కువ రేటుకి మనం కొనుక్కోవచ్చో కంపేర్ చేసి చూపిస్తాను. 1 గ్రామ్ కాయిన్ కొనాలి అనుకుంటే జాయల్కాస్ 22 క్యారెట్స్, అలాగే 1 గ్రామ్ కాయిన్ 24 క్యారెట్స్ కొనాలి అని అనుకుంటే WHP గోల్డ్ కాయిన్కి అయితే మనకి తక్కువ రేట్కి వస్తుంది. ఇప్పుడు జాయల్కాస్ గోల్డ్ కాయిన్ కానైతే మనకి 8,135 రూపీస్కి అయితే వస్తుంది ఆన్లైన్ ప్రైస్. అదే 10% ఆఫర్ చెప్పాను కదా ఐసిఐసిఐ బ్యాంక్ది, అది అప్లై అయిన తర్వాత జాయల్కాస్ కాయిన్ అయితే 8,135కి వస్తుంది. అదే WHP 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ గానైతే 8,801 రూపీస్కి అయితే వస్తుంది. ఇది మనం ఈరోజు గోల్డ్ రేట్తో కంపేర్ కానీ చేసుకున్నాము అంటే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్కి కానైతే మనం ఒక 100 రూపీస్ ఎక్కువ ఇస్తే సరిపోతుంది. అదే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్కి కానైతే ఒక 36 రూపీస్ అయితే ఎక్కువ ఇస్తే సరిపోతుంది. అంటే ఈరోజు గోల్డ్ రేట్తో కానీ కంపేర్ చేసుకుంటే మనం ఇదే గోల్డ్ కాయిన్ని బయట షాప్స్లో కానీ కొనాలంటే 5% అయితే మనం పే చేయాలి విఏ అలాగే జిఎస్టీ. అదే ఈ ఆన్లైన్లో కానైతే మనకి ఒక 100 రూపీస్ లేదంటే 36 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే గోల్డ్ రేట్ కంటే మనకి ఈ గోల్డ్ కాయిన్ వచ్చేస్తుంది.
అర్థమైంది అని అనుకుంటున్నాను. అంటే మనం 100 రూపీసే విఏ అండ్ జిఎస్టీ పే చేస్తున్నాము జాయల్కస్ కాయిన్కి. అదే మనం డబ్ల్యూహెచ్పి కాయిన్కి కానైతే 36 రూపీస్ మాత్రమే విఏ అండ్ జిఎస్టీ పే చేస్తున్నాము గోల్డ్ రేట్ కంటే కూడా. ఇదే మనకి ఆన్లైన్కి అలాగే ఆఫ్లైన్కి అయితే డిఫరెన్స్. బయట కానైతే మనం 5% పే చేయాలి కదా, ఈ ఆన్లైన్లో కానైతే మనం ఆ 5% పే చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ రేట్కి కానీ లేదంటే ఒక 50-100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే మనకి గోల్డ్ కాయిన్ ఆన్లైన్లో అయితే చాలా తక్కువ రేట్కి వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏదైనా గోల్డ్ కాయిన్స్ గురించి కానీ డౌట్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. ఇవాళకైతే ఇదేనా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్.